సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 18 వచ్చినట్టే దావీదు ఇలాగూ అమాలేకీయులు దోచుకొని పోయింది. దావీదు దగ్గర ఉన్న యొక్క బంగారము, వెండి, రత్నాలు, రాసులు అన్నీ కూడా దోచుకొని తన యొక్క కుమారులను, కుమార్తెలను దోచుకొని సొమ్మంతా పట్టుకొని అతడు ఆ యొక్క అమాలేకీయులు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎలాగ వెళ్ళిపోతుంటే దావీదు ఎంతగానో దుఃఖించాడు. తన భార్య పిల్లలు పోయినప్పుడు తన యొక్క దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టాడు, అయ్యా ఆ యొక్క భార్య పిల్లలను అందరినీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు కనుక నేను ఆ యొక్క దండుని తరమగలనా అని తరుముతున్నా అని ప్రార్థన చేశాడు. దేవుడి స్తోత్రం. నువ్వు వెళ్ళు తరుము, నీకు వాళ్ళు లోబడతారని చెప్పినప్పుడు వెళ్ళి తరిగినప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పోగొట్టుకున్న దాన్ని మరలా తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఈ లోకంలో భార్యను కోల్పోతే ఎంత కష్టం ఉంటుందో చూడండి. ఒకసారి భార్య పిల్లల్ని కోల్పోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. కనుక ఈ లోకంలో సాతాను గాడు మనం అనేక రకాలుగా కొల్లగొడుతూ ఉంటాడు. కోల్పోవటానికి చేసినట్టుగా మనము చూస్తున్నాడు. సాతాను ఏంటంటే దొంగలు దొంగతనమును హత్యను ఆశించాడు. దేనికి వాడు దొంగ ఏదో ఒక టైంలో వచ్చి మన దగ్గర ఉన్న మొత్తం దోచుకొని పోవటానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూసినట్టయితే ఆయన మనుషులను వదిలిపెట్టి పందులలోకి పోయి అది ఇదిగో ఆ మందలో మందంతయు పాతాళంలో పడి సముద్రంలో పడి సత్యను ఒడివడిగా పరిగెత్తి కొనిపోయి నీళ్ళలో పడి సత్యను సాతానికి చోటు ఇవ్వద్దంటాడు. దేవునికి స్తోత్రం. చూసారా ఆ గెరాసీను అనే ప్రాంతంలో ఆ యొక్క సముద్ర ప్రాంతంలో ఆ దెయ్యాలు అతన్ని విడిచిపెట్టినప్పుడు మేము ఎక్కడికి పోవాలంటే ఆ పందుల మందులోకి వెళ్ళమన్నాడు. ఆ పందుల మందులోకి వెళ్ళి ఒడివిడిగా వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. అపవాదికి చోటు ఇక్కడ అపవాదికి ఇంత చోటు ఇచ్చినట్టు వాడు ఇల్లంతా కూడా. కనుక మనం ఎప్పుడు కూడా అపవాది కంటే సైతానికి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. వాడికి ఇంత చోటు ఇచ్చినట్టయితే ఇల్లంతా కూడా ఆక్రమించుకుంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ యొక్క అపవాదికి ఎవరు చోటిచ్చారంటే ఆ యొక్క చలి బాగా పెడుతుందట. ఆ చలి పెడుతుంటే ఏనుబంది ఆ యొక్క బండ సందులో ఉండి ఆ యొక్క పావురాలు చక్కగా ఆ బండలో సందులు చక్కగా నివాసం చేస్తున్నాయి. ఉన్నప్పుడు ముందుగా తలబెట్టిందట. రెండో రోజు నడుము, మూడో రోజు పూర్తిగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి లోపలికి ఉన్న పావురానికి ఏం గుచ్చుకుంటున్నాయి? ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక ఆ పావురము ఉండలేక బయటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువు నీవు చోటిచ్చినట్టయితే పర్వాలేదు. అపవాదికి చోటిచ్చినట్టయితే వాడు ఇల్లంతా ఆక్రమించుకొని దేవుడిని బయటికి నెట్టివేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో మనము చూసినట్టయితే మనము ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. కనుక ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. చేసినట్టయితే దావీదు దేవుడి సన్నిధి నుంచి ప్రార్థన చేశాడు. నేను తరుముతున్నా అన్నప్పుడు వెళ్ళి తరుము, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావని చెప్పినప్పుడు అతను వెళ్ళి పొందుకున్నట్టుగా చూస్తున్నాను. కనుక క్రిస్టఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.